ఫస్ట్ మనం విఎస్ఎక్యూ చూసి తర్వాత ఎల్ఎక్యూ చూద్దాం. ఇట్లా ఇస్తాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్, దీని వాల్యూ కనుక్కోవాలి. ఇది మనకు డైరెక్ట్ చేయనీకే లేదు, ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని చేస్తాం ఏ సమ్ అయినా. ఫస్ట్ ఇచ్చిన దాన్ని లెట్ i ఈక్వల్స్ టు అని రాసుకుంటాం. 0 to π/2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. దీన్ని ఏం చేస్తా అంటే మనకు ఒక ప్రాపర్టీ తెలుసు, 0 to a f of x dx ఈక్వల్స్ టు, దీన్ని ఎట్లా రాసుకుంటాం, 0 to a f of a minus x dx, a minus x dx అని రాసుకుంటాం. అసలు ఇట్లా ఎందుకు రాసుకుంటాం అంటే మనకి ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది. ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం ఈజీగా కనుక్కుంటాం. అప్పుడు చూద్దాం. i ఈక్వల్స్ టు 0 to π/2, 0 to a అంటే π/2 ఉంది కదా, sin power 5, a అంటే ఏంది π/2 మైనస్ ఎక్స్ బై sin power 5 π/2 x మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5 π/2 మైనస్ ఎక్స్ dx. ఇట్లా రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఇదే ఎట్లుంది, సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ కదా, అంటే ఎట్లుంది, టీటా లెక్క ఉంది. 90 మైనస్ టీటా అంటే ఇది Q1లో లై అవుతుంది, అన్ని పాజిటివ్. ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి సైన్ చేంజెస్ టు కాస్ ఎక్స్. సేమ్ ఇట కాస్ π/2 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2 మైనస్ Q1, సైన్ చేంజెస్ టు కాస్ చేంజెస్ టు సైన్ ఎక్స్. అంతే, సేమ్ అదే రాస్తున్నాను. ఇప్పుడు i ఈక్వల్స్ టు, దీని ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. 0 to π/2 సైన్ అంటే ఏమొస్తుంది, కాస్ పవర్ 5x బై సైన్ అంటే కాస్ పవర్ 5x ప్లస్ సైన్ పవర్ 5x, ఎందుకంటే π/2 మైనస్ ఎక్స్ ఇట్లా చేంజ్ అవుతుంది కదా. ఇట్లా చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా రాసుకుంటాం ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని. దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు 1 + 2 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, i ప్లస్ i ఈక్వల్స్ టు 0 to π/2 sin పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x. ఇది మనం లాంగ్లో ఇట్లనే చేసుకుంటాం అన్నీ. కాస్ పవర్ 5x బై కాస్ పవర్ 5x ప్లస్ సైన్ పవర్ 5x dx. ఇప్పుడు ఇక్కడ మనకి డినామినేటర్స్ ఏముంది, న్యూమరేటర్ కొంచెం డిఫరెంట్ ఉంది. సో మనం డైరెక్ట్ యాడ్ చేసి రాసేస్తాం. 2i ఈక్వల్స్ టు 0 to π/2 sin పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x dx. ఇది ఎట్లా రాసినామంటే a ప్లస్ b బై c ప్లస్ b ఉంటే ఏం రాస్తాం, అప్పుడు ఎల్సిఎం b వస్తుంది, a ప్లస్ c వస్తుంది కదా, అట్లనే రాసినాం. ఇది గిట కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఇది వన్స్, దీనికి సమ్ మనకి ఏమొస్తుంది, 1 + 2, 1 + 2 అంటే 3/3 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకే టోటల్ని ఒకటేసారి క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు 2i ఈక్వల్స్ టు 0 to π/2 1 dx కదా. మనకేం తెలుసు, ఇంటిగ్రేషన్ 1 dx అంటే x ప్లస్ c కదా. ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ లేదు. ఇక్కడ మనకు ఉంది 0 to π/2. 2i ఈక్వల్స్ టు x రాసేసినాం, 0 to π/2 ఇట్లా రాసుకుంటాం. 2i ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ π/2 మైనస్ 0 అంటే ఏమొస్తుంది, π/2 వస్తుంది. ఈ 2 నాటు పంపించేస్తా. అప్పుడు ఏమవుతుంది, i ఈక్వల్స్ టు π/2 ఇంటూ 2 ఇంటూ ఉన్నది అటు పోతే డివైడెడ్ బై i ఈక్వల్స్ టు π/4. i అంటే ఏంది, ఇచ్చిన క్వశ్చన్ కదా, అంతే మనకు ఆన్సర్ వచ్చేసింది. లాంగ్లో ఇట్లనే వేస్తాం అంతే. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 4 మాడ్యులస్ 2 - x dx అని ఇచ్చిండు. దీనికి ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ మనకు మాడ్యులస్ x అంటే ఏంది, ప్లస్ x అయిన ఉండొచ్చు లోపట, లేకపోతే మైనస్ x అయిన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నా. ఈవెన్ ఇంటిగ్రల్ 0 to 4 mod 2 - x dx ఇది ఇచ్చిండు. ఈ 2 - xని ఎట్లా రాస్తున్నా అంటే, mod 2 - xని ఎట్లా రాస్తున్నా అంటే, ఒకసారి +2 ప్లస్ తోటి ఇంటూ చేస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది
టూ మైనస్ ఎక్స్ వస్తుంది, ఒకసారి మైనస్ తోటి ఇంటూ చేస్తున్నాం అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ -2 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ 0 to 4 ఉంది కదా, దాన్ని నేను స్ప్లిట్ చేసుకుంటా. ఎట్లా అంటే 0 to x less than 2, 2 less than x less than 4. ఇది ఎట్లుంది మనకి, ఇది గిట్ ఒక ప్రాపర్టీ 0 a to b f of x dx ఈక్వల్స్ టు a to c f of x dx ప్లస్ c to b f of x dx. అంటే ఈ c అనేది c బిలాంగ్స్ టు a కామా b ఇంటర్వెల్ a to b మధ్యలో ఉన్న నంబరే కదా c. సేమ్ ఇట్లానే మనకి 0 1 2 3 4 మనకి లిమిట్స్ ఏమేమి ఇచ్చిండు, 0 ఇచ్చిండు, 4 ఇచ్చిండు, అంటే 2. నేను ఈ నుంచి ఇడికి స్ప్లిట్ చేసుకుంటున్నా, ఈ నుంచి ఇడికి స్ప్లిట్ చేసుకుంటున్నా. మనం 0 to 1 చేసుకోవచ్చు, 1 to 4, 0 to 3 చేసుకోవచ్చు, 3 to 4 ఇటే చేసుకోవచ్చు. ఆ నంబర్ అనేది మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ మధ్యలో ఉండాలి అంతే. దేర్ ఫోర్ 0 to 4 mod 2 minus x dx ఈక్వల్స్ టు, ఫస్ట్ స్ప్లిట్ చేసుకుంటా, mod 2 minus x dx ప్లస్ 2 to 4 mod 2 minus x dx. ఇప్పుడు నేను ఈ 2 - x అంటే మాడ్యులస్ ఉంది కదా, ఒక ప్లస్ది ఒక మైనస్ది రాసుకుంటా. 0 to 2 2 minus x dx ప్లస్ 2 to 4 x -2 dx. ఇప్పుడు నేను ఇంటిగ్రల్ అప్లై చేసేస్తా. ఇంటిగ్రల్ అప్లై చేసేటప్పుడు ఇంటిగ్రల్ సింబల్ ఉండదు, అంటే 2x మైనస్ x²/2 వస్తుంది. 0 to 2 ప్లస్ ఇంటిగ్రల్ పోతుంది x²/2 మైనస్ 2x 2 to 4. అదే ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c, ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1/n+1 ప్లస్ c. ఇది వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లిమిట్లను సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఇది చూసుకుందాం. అప్పర్ లిమిట్ 2 of 2 minus 2²/2 మైనస్ ఆఫ్ 2 of 0, ఎట్లా 0 వచ్చేస్తుంది వాల్యూ, 0 ఉంది కాబట్టి. అదే ప్లస్ 4²/2 మైనస్ 2 of 4, అంతే కదా అప్పర్ లిమిట్, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 2²/2 మైనస్ 2 of 2. అక్కడ 0 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయలే, ఇక్కడ 2 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన. ఇదేంది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అంతే కదా. ఇప్పుడు చూద్దాం. 2 2s are 4 minus 2 4/2 ప్లస్ 16/2 minus 8 మైనస్ ఆఫ్ 2² 4/2 మైనస్ 4, అంతే కదా. ఇప్పుడు చూద్దాం. 2 1s are 2 2s are 2 1s are 2 8s are 2 1s are 2 2s are 4 minus 2 ప్లస్ 8 minus 8 మైనస్ ఆఫ్ 2 minus 4. డైరెక్ట్ చేయకండి, డైరెక్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. 4 minus 2 దట్ ఈస్ 2 ప్లస్ 8 minus 8 0 0 2 minus 4 minus 2 2 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 దట్ ఈస్ ప్లస్ 4. ఇంతే. ఈ సమ్ ఇక్కడ సేమ్ ఉంది, సేమ్ అట్లనే చేస్తాం. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. 0 to 2 1 minus x మాడ్యులస్ ఆఫ్ 1 minus x dx. అప్పుడు ఏం చేస్తాం, ఒకసారి ప్లస్ రాస్తాం. 1 minus x ఈక్వల్స్ టు 1 minus x వస్తుంది, ఇంకోసారి మైనస్ది రాస్తాం. అప్పుడు ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x -1 వస్తుంది. దీనికి లిమిట్ 0కి 2కి మధ్యలో 1 ఉంటుంది కదా, సో నేను ఏం చేస్తాను, 0 less than x less than 1, 1 less than x less than 2, ఇట్లా లిమిట్ని స్ప్లిట్ చేసుకుంటాం. దీన్నే డైరెక్ట్ స్ప్లిట్ చేసుకుంటాం. 0 to 1 1 minus x dx ప్లస్ 1 to 2 1 minus x dx. ఇప్పుడు నేను ఒకసారి ప్లస్ది ఒకసారి మైనస్ది రాసుకుంటా. 1 minus x ప్లస్ ఇంటిగ్రేషన్ చేసేసరిగా ఇంటిగ్రేషన్ 1 dx అంటే x మైనస్ x²/2 0 to 1 ప్లస్ x²/2 మైనస్ x 1 to 2. ఇది సబ్స్టిట్యూట్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం. ఇట్లా వచ్చింది కదా. ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 minus 1²/2 మైనస్ ఆఫ్ 0 మైనస్ 0²/2 అయిపోయింది. దీనిది సబ్స్టిట్యూట్ చేసేసిన సేమ్ దీనికి ఇట్లనే
2 square by 2 minus 2 minus of 1 square by 2 minus 1. ఫస్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. 1 minus 1 by 2 minus 0 plus 1 square, that is 1 by 2 minus 2 minus of 1 by 2 minus 1. 1 minus 1 by 2 అట్లనే రాద్దాం, ప్లస్ 1 by 2 minus 2, ఇది గిట minus 1 by 2 minus of minus plus 1. ఇప్పుడు minus 1 by 2 plus 1 by 2 0. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 1 minus plus 1 plus 1, దట్ ఈస్ 2 minus 2 minus 1 by 2 మిగిలింది కదా. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? minus 1 by 2 వచ్చింది. ఇది ఇక్కడ 2 స్క్వేరే కదా అప్పర్ లిమిట్ అంటే 4, అంటే ఇక్కడ నుంచి తప్పు అయింది. దీన్ని మళ్ళా చేద్దాం. తప్పులు అనేటివి కామనే. 1 minus 1 by 2 plus 2 square 4 by 2 minus 2 minus of plus minus 1 by 2 minus of minus plus 1. 2 minus 2, that is 0. ఇదేంది? minus 1 by 2 minus 1 by 2 plus 4 by 2 కదా. 2 minus 2 0. దీనికి ఎల్సిఎం తీసుకుందాము. అన్నిటికీ 2 వస్తుంది. minus 1 plus 4 ఎంత వచ్చింది? 4 minus 2 by 2, దట్ ఈస్ 2 by 2. 2 1 1. ఇక్కడ ఒక చిన్న 1 అనుకోవడం వల్ల తప్పు అయిపోయింది. మనం అప్పర్ లిమిట్ 2 అని రాసి మళ్ళీ కింద 1 వేసినాం. మిస్టేక్స్ కామనే, చూసుకోరు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోరు. మనకి వెరీ షార్ట్లో ఎక్కువ మాడ్యులస్ ఎక్స్వే ఇస్తాడు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ఎట్లుంది మనకి? -a2a f of x dx అని ఉంది. అప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు? 2 into 0 to a f of x dx if f of x is even కదా. ఒకవేళ ఆడ్ అయితే ఏం రాస్తాము? 0 అని రాస్తాం. if f of x ఈక్వల్స్ టు మైనస్ f of x ఆడ్. దీనికి ఈవెన్కి f of minus x ఈక్వల్స్ టు f of x కదా. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఆడా ఈవెనా చూద్దాం. ఆడ్కి ఈవెన్కి తేడా ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనం f of minus x పెడితే మనకి f of x రావాలి. అప్పుడు ఈవెన్ ఫంక్షన్ అనుకుంటాం. అదే ఆడ్కి f of minus x ఈక్వల్స్ టు మైనస్ f of x వచ్చింది అనుకోండి, ఇచ్చిన ఫంక్షన్లోనే f of xలోనే, అప్పుడు మనం ఆడ్ అనుకుంటాం. ఇప్పుడు ఈడ కన్సిడర్ చేసుకుందాం. ఈడ ఫస్ట్ ఒకసారి f of x ఏముంది? సైన్ ఆఫ్ మోడ్ x అని ఉంది. మోడ్ అంటే సింబల్ తీసేస్తాం కదా. అంటే ఇప్పుడు మనం f of minus x పెట్టినాం అనుకోండి, సైన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎక్స్. మోడ్ ఉన్నది ఎందుకు? నెగిటివ్ టర్మ్ని తీసేయనికేనే కదా. సైన్ మోడ్ ఎక్స్ అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. అంటే ఇది ఈవెన్. సో నేను ఇట్లా రాసుకోవచ్చు. ఎట్లా? 2 to a. అప్పుడు ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. దేర్ ఫోర్ -π/2 by π/2 సైన్ మోడ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? 2 into 0 to plus π/2 సైన్ ఆఫ్ మోడ్ ఎక్స్ డిఎక్స్. అంతే కదా. ఇది రాసేసినాం. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక ప్రాపర్టీని యూజ్ చేస్తున్నా. అదేం ప్రాపర్టీ అంటే 0 to π/2 f of x 0 to a f of x dx ఈక్వల్స్ ఏం రాస్తాం మనం? 0 to a f of a minus x dx అని రాస్తాం కదా. అది రాసేసి చేసుకుందాం. ఇక డైరెక్ట్ ఉంది కదా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ది. ఇటు వరకు అర్థమైంది కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమొస్తుంది మనకి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. మైనస్ కాస్ ఎక్సే కదా, అంతే. అప్పుడు 2 into మైనస్ కాస్ ఎక్స్ కాస్ మోడ్ ఎక్స్ 0 to π/2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక అప్పుడు ఏమొస్తుంది? 2 into మైనస్ కాస్ π/2 మైనస్ ఆఫ్ మైనస్ కాస్ మోడ్ 0. కాస్ 90 ఎంత? 0. మైనస్ ఆఫ్ కాస్ 0 ఎంత? -1. ఆల్రెడీ మనకు మైనస్ వచ్చింది కాబట్టి నేను మైనస్ ఆఫ్ మైనస్ అని రాసిన. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 into 0 దిశ మైనస్ ఆఫ్ -1. 2 into 1 దట్ ఈస్ 2. ఆన్సర్ 2a. ఈ ప్రాబ్లం అయితే సింపుల్గా అయిపోతుంది. చూద్దాం.
ఇక్కడ మనం దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 1+x² అనుకున్నాం. దీన్ని f డాష్ ఆఫ్ ఎక్స్ చేద్దాం. అంటే ఏమొస్తుంది, dy/dx ఆఫ్ కాన్స్టెంట్ 0, dy/dx ఆఫ్ x² ఏంది 2x, అంటే +2x కదా. అది మనకు న్యూమరేటర్లో ఉంది. అంటే ఇది ఏం ఫామ్ ఉంది, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. అంటే మనం ఏం రాస్తాం, లాగ్ మోడ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ c అని రాసుకుంటాం. అదే కదా, సేమ్ అట్లనే చేసేస్తా. ఇప్పుడు చూద్దాం, వితిన్ 2 స్టెప్స్ అయిపోతుంది. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం, 2 2 3 2x బై 1+x² dx కదా. ఇదేముంది, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్. దాన్ని ఏమనుకుంటాం, లాగ్ మోడ్ f ఆఫ్ ఎక్స్ అయింది 1+x², అంతే కదా, ప్లస్ సి. ఇక్కడ మనకి డెఫినైట్ ఇంటిగ్రల్స్లో ప్లస్ సి రాదు, ఎందుకంటే మనం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేస్తాం కాబట్టి. లాగ్ ఆఫ్ 1+3² మైనస్ లాగ్ ఆఫ్ 1+2², అంతే కదా. లాగ్ ఆఫ్ 1+3² దట్ ఈస్ 10 మైనస్ లాగ్ ఆఫ్ 1+2² 4. లాగ్ 10/10 1, అది మనకు తెలిసిందే కదా. లేకపోతే అట్లనే రాద్దాం ఆగండి, లాగ్ 10 మాడ్యులస్ తీసేసిన మైనస్ లాగ్ 5. ఇది మనకు తెలుసు, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సిన్స్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి దట్ ఈస్ లాగ్ ఏ బై బి, అంతే కదా. రాసేద్దాం, లాగ్ 10/5, 5 1 5 2 అంటే ఎంత వచ్చింది, లాగ్ 2. ఇదే ఆన్సర్. ఇలా చేసేది ఏమైనా ఉందా, క్వశ్చన్ ఇచ్చిండు, f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినాము, ఆ ఫార్ములా తీరుంది సబ్స్టిట్యూట్ చేసినాము, తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసినాం. 3² 9 అవుతుంది, 1+9 10, 1+4 దట్ ఈస్ 5. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉంది, సో లాగ్ ఏ బై బి అని రాసి చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. ఇది x² బై 1+x² ఉంది. మనకి ఇది f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఉందా అంటే లేదు. ఎట్లా, x² డిఫరెన్షియేషన్ ఎంత, 2x కదా. మనకు న్యూమరేటర్లో 2 లేదు, అందుకే దీనికి ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన దానికి 0 to 1 1+x² మైనస్ 1/1+x² అని రాసుకుంటున్నాం. ఏం లేదు, 1ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసినా మనకు మీదేది అట్లనే ఉంటుంది. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ బై 1 అదే చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మనకు డినామినేటర్ 1+x² ఉంది కదా, దాన్ని సపరేట్గా రాసుకుంటాం. 0 to 1 1+x² బై 1+x² dx మైనస్ 0 to 1 -1 ఉంది కదా, స్ప్లిట్ చేసేసుకున్నా నేను. అప్పుడు ఏమైంది, ఈ సమ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రల్ 0 to 1 1 dx మైనస్ 0 to 1 1+1+x² dx. ఇదేముంది మనకి, tan ఇన్వర్స్ ఎక్సే కదా. ఇదేమో ఇంటిగ్రేషన్ 1 dx దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ సి. ఇదేంది, ఇంటిగ్రేషన్ 1/1+x². అదేం తెలుసు మనకి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్సే కదా, అదే రాస్తే ఇప్పుడు నేను. దీన్నేమో ఎక్స్, లిమిట్స్ వచ్చేసి 0 to 1, దీనిది వచ్చేసి ఎంత, tan ఇన్వర్స్ ఎక్స్, లిమిట్స్ వచ్చేసి 0 to 1. అంటే ఏంది, 1 - 0 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0, అంతే కదా, మైనస్ ఆఫ్ కదా. ఇక్కడ మనకేమొస్తుంది, 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత, tan π/4. tan ఇన్వర్స్ ఆఫ్ 0 దట్ ఈస్ 0. 0నా అండి, 0నే. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 1 మైనస్ tan ఇన్వర్స్, tan ఒమిట్ అయిపోతాయి, 1 మైనస్ π/4. ఇంతే ఆన్సర్ మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూమరేటర్లో x² అని ఇచ్చిండు, డినామినేటర్లో x అని ఇచ్చిండు. అప్పుడు మనం ఏం చేస్తాం, డినామినేటర్లో x ఉంది కదా, న్యూమరేటర్కి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. న్యూమరేటర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ బై ఎక్స్. అప్పుడు ఏమవుతుంది మనకి, 0 to 4 x² ప్లస్ x మైనస్ x బై 1+x dx కదా.
క్లియర్గా చేద్దాం. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, 1 + x - x అవుతుంది. అంతే కదా. x² ఒకటి బయటికి పోతే ఏమవుతుంది, ఎక్స్ ఒకటి ఉంటుంది +1, ఈడ x +1 వస్తుంది. నేను రివర్స్ రాసిన అంతే. ఎందుకు, మనకు డినామినేటర్లో అట్లుంది కదా. నేను ఇప్పుడు ఈ టర్మ్ ఒకటి స్ప్లిట్ చేసుకుంటా. 0 to 4 x ఇంటూ x + 1 1 + x బై 1 + x మైనస్ x బై 1 + x dx. ఇంటిగ్రల్స్ని ఇట స్ప్లిట్ చేసుకుంటాం. x బై x + 1 బై 1 + x మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 x బై 1 + x dx. x + 1 క్యాన్సల్, 0 to 4 x dx మైనస్ 0 to 4 x బై 1 + x. దీనికి ఏం చేస్తున్నా, ఇది మనకి ఏ ఫామ్లో లేదు, దీనికి మనం 1 అని ఇంతకుముందు ప్రాబ్లం తీరు. దీన్ని వేసేద్దాం. ఇంటిగ్రల్ x అంటే ఎంత, x²/2, లిమిట్స్ వచ్చేసి 0 to 4. నేను దీనికి ఏం చేస్తున్నా, 0 to 4 1 + x మైనస్ 1 బై 1 + x. న్యూమరేటర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ బై 1. దీని వాల్యూ కనుక్కుందాం. 4²/2 మైనస్ 0²/2 ఆడికి అయిపోయింది. 0 to 4 ఇంటూ 1 + x బై 1 + x మైనస్ 1 బై 1 + x. దీన్ని గిట సేమ్ స్ప్లిట్ చేసుకుంటాం. 4² ఎంత, 16/2 మైనస్ హాఫ్ 0 to 4 1 + x బై 1 + x dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 1 బై 1 + x dx. ఇక్కడ మనకి ఏముంది, f' d/dx ఆఫ్ x ఎంత, 1 కదా. అంటే ఒక్క నిమిషం, d/dx ఆఫ్ x ఎంత, 1 కదా. అంటే ఇది ఎట్లుంది, f' బై f(x) dx అని ఉంది. సో అది రాసేద్దాం. ఈ సమ్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2 8s are 8 మైనస్ ఇంటిగ్రేషన్ 1 dx దట్ ఈజ్ x 0 to 4. ఈ మైనస్ని మళ్ళీ ఇంటూ చేయాలి కదా, అందుకే బ్రాకెట్స్లో డిఫరెన్స్ చూపిస్తున్నాం. మైనస్ దీన్ని ఏమొస్తుంది, log mod 1 + x. లిమిట్స్ వచ్చేసి 0 to 4 8. మైనస్ని లోపలికి ఇంటూ చేసేద్దాం. వద్దు, సాల్వ్ చేసుకున్నాక వేసుకుందాం. 4 - 0 దీనిది ఏమొస్తుంది, లాంగ్ ఆఫ్ 1 + x అంటే 4 మైనస్ లాగ్ ఆఫ్ 1 + 0 మళ్ళా బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. 8 మైనస్ 4 - 0 దట్ ఈస్ 4 మైనస్ log 5 మైనస్ log 1. అంతే కదా, మనకు log 1 వాల్యూ 0 అని తెలుసు. లేకపోతే log a మైనస్ log b అని చేసి log 5/1 అని పెట్టుకుంటాం. అంతే. ఒక్క నిమిషం, ఇది మనకు వచ్చింది కదా. నేను మైనస్ని లోపలికి ఇంటూ చేస్తున్నా. అప్పుడు -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ log 1 వాల్యూ 0, 4 + log 5. అంతే మన సొల్యూషన్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. ఏమి ఇచ్చిండు, 0 to 2 √4 - x² dx. ఈ 4ని ఎట్లా రాసుకోవచ్చు, 2² - x² dx. ఇది మనకి ఎట్లుంది ఫార్ములా, ఇంటిగ్రల్ √a² - x² ఫార్ములా ఏంది, ఓన్లీ డినామినేటర్ 1 ఉంది. దీనికి ఫార్ములా ఏంది, x/2 √a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c కదా. ఇదే కదా ఫార్ములా మనకి, అదే ఇంటిగ్రేషన్లో చూసినాం. సో డైరెక్ట్ సింప్లిఫై చేసేద్దాం. a అంటే ఇక్కడ 2, x అంటే xే, x/2 √2² మైనస్ a² - x² ప్లస్ a²/2. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. a అంటే 2 కదా, ఫస్ట్ x/2కి x/2 √a అంటే 2² - x² ప్లస్ a అంటే ఎంత, 2² సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/2 ప్లస్ c అవసరమా లేదు, ఎందుకంటే మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. లిమిట్స్ ఎంత, 0 నుంచి 2 వరకు. ఇప్పుడు చూద్దాం, x ప్లేస్లో 2 పెట్టాలి కదా. 2/2
అప్పర్ లిమిట్ 2/2 అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 4/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2/2 మైనస్ లోవర్ లిమిట్ ఈట పెట్టాలి కదా. లోవర్ లిమిట్ ఏంది 0/2. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం పెడదాం ఏమని 2 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ప్లస్ 4/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/2 అంతే కదా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/2 2 1s are 2 1s are 2 1s are 2 2s are, that is under root of 4 minus 4 plus 2 sin inverse of 1 minus ఈ వాల్యూ 0 minus of plus, that is minus 2 1s are 2 2s are 2 sin inverse of 0. 0/2 0నే కదా, ఇది 0 అయిపోతుంది. 2 sin inverse of సైన్లో మనకు 1 ఎప్పుడు వస్తుంది, sin 0 0 అంటే sin π/2 90లో 1 వస్తుంది మైనస్ 2 sin ఇన్వర్స్ ఆఫ్ sin 0 0 కదా, sin omit 2 ఇంటూ π/2 మైనస్ 2 ఇంటూ 0. ఆన్సర్ ఎంత వచ్చింది, π వచ్చింది. ఇదే ఆన్సర్. ఏం లే, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ కాడ జాగ్రత్తగా ఉండాలి, అక్కడనే మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇట్లీస్తే మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం, కాస్ 2 థీటా ఫార్ములా కన్సిడర్ చేసుకుంటాం. ఫార్ములా ఏంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా లేకపోతే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇక్కడ మనకి ఈ 1 కున్న సింబల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏది తీసుకుంటాము అంటే ఏముంది, అక్కడ +1 ఉంది కదా. సో నేను ఇది అటు పంపించేస్తాను. 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ థీటా కదా. ఇక్కడ మనకి ఏముంది, 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇక్కడ మనకు 1 ప్లస్ కాస్ 2 థీటా ఉంది. సో దీన్ని ఏమని రాసుకుంటా, కాస్ థీటా ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ థీటా/2 అంతే కదా. ఇక్కడ 2 థీటా వస్తే థీటా వచ్చింది, ఇక్కడ థీటా వస్తే థీటా/2, అందులో సగం వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ని రాసుకుందాం. దేర్ఫోర్ 0 to π లేకపోతే గివెన్ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా డి థీటా. ఇక్కడ థీటా ఇచ్చి ఇక్కడ థీటానే ఇచ్చింది. సో ఏం రాస్తున్నాం, 0 to π అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా/2 రాయొచ్చు కదా, ఇంటూ డి థీటా. సిన్స్ ఇది ఈ సిన్స్ ఇక్కడ వాడినాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం, 0 to π 2 2s are 4 కాస్ స్క్వేర్ థీటా/2 డి థీటా. 4ని ఎట్లా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా/2 డి థీటా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 0 to π కాస్ థీటా/2 డి థీటా. కాస్ థీటా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా ఏంది, ప్లస్ సైన్ థీటా ప్లస్ సి. కాకపోతే ఇక్కడ మనకి థీటా/2 ఉంది, అందుకని మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ చేసి డి థీటా ఆఫ్ థీటా/2 వేస్తాం. డి/dx ఆఫ్ ఎక్స్ ఎంత 1 కదా, అదే రాస్తా. ఇది 2 కదా, 2 బయట రాసేస్తా. 0 to π కాస్ థీటా/2 డి థీటా. 2 ఇంటూ ఇంటిగ్రల్ ఏమొస్తుంది, సైన్ థీటా/2 బై థీటా/2కి ఏమొస్తుంది, 1/2 వస్తుంది. ఇది మనకు ఎగ్జాక్ట్ లేదు కదా, ఇది మనం అజంప్షన్ చేసుకున్నాం కదా. ఏమైనా అజంప్షన్ చేసుకున్నాం, థీటా అని చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకు థీటా/2 ఉంది కాబట్టి మనం చైన్ రూల్ పాటిస్తాం. అయిపోయింది. 0 to π. ఈ 1/2 బయటికి రాసుకుందాం. 2 ఇంటూ మీదకి వస్తే 2/1 అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది డినామినేటర్ కింద ఉంది, మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది. అది మీదకి పోతే డినామినేటర్ వచ్చేసి న్యూమరేటర్గా చేంజ్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ ఇట్లా అవుతుంది. సైన్ ఆఫ్ π/2 మైనస్ సైన్ 0/2 4 ఇంటూ సైన్ 90 దట్ ఈజ్ 1 సైన్ 0 0 4 1s are, దట్ ఈజ్ 4 ఆన్సర్. అంతే. ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin power 4x cos power
5x dx ఉంది కదా, మనకి ఏముంది ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to π/2 sin m పవర్ x cos పవర్ nx dx ఉంది. ఇక్కడ మనకి m ఎంత 4, n ఎంత 5, అంటే ఆడ్ కదా, ఆడ్ అంటే సెకండ్ ఫార్ములా. ఆడ్కి ఏమొస్తుంది, అన్నిటికీ ఏమొస్తుంది n-1/m+n మైనస్, అంతే ఫస్ట్ 0 ఉంటుంది, -0 పెట్టుకుందాం, ఇంటూ n-3/m+n-2, అంతే కదా, 0 1 2 3, అదే కదా అనుకున్నది. ఆడ్ కాబట్టి ఎంత వస్తుంది 5, లాస్ట్కి 1/2 రావాలి, అంటే ఏమొస్తుంది 1/m+n వస్తుంది. ఇంతే కదా ఫార్ములా షార్ట్ కట్, m+1 వస్తుంది, ఎందుకంటే 2 టర్మ్స్ ఉన్నాయి. లేకపోతే ఒకవేళ లేదా అనుకో అప్పుడు మనకు 1/2 × 1 వస్తుంది. ఇది కదా ఫార్ములా. ఇప్పుడు అదే అప్లై చేస్తాం. therefore 0 to π/2 sin పవర్ 4x cos పవర్ 5x dx ఈక్వల్స్ టు n అంటే ఎంత 5, 5 - 1/4 + 5 -0 ఏం రాసాలి ఇంటూ 5 - 3/4 + 5 -2. ఇంకేం రావాలి ఇక్కడ మనకు n-5 రావాలి కదా, 3 తర్వాత 5 కదా, 5 - 5 0, అందుకే మనం ఈడికి వదిలేస్తాం, లాస్ట్ టర్మ్ రాసుకుంటాం 1/m అంతా 4 + 1, అన్నింటూ చేస్తే 4/9 ఇంటూ, సింప్లిఫై చేస్తున్నా ఫస్ట్, 2/9 + 9 - 2 దట్ ఈస్ +7 ఇంటూ 1/5 ఇంటూ, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కదా, డైరెక్ట్ ఇంటూ చేసేస్తున్నాం. 4 2 = 8, 8 1 = 8, 9 7 = 63 ఇంటూ 5, 5 3 = 15, 5 6 = 30, 31, 315. ఇంతే సొల్యూషన్. ఇక్కడ మనకు ఖాళీ ఏం గుర్తుకుండాలంటే ఫార్ములా. ఇది ఈ టర్మ్స్ని మనం ఎక్కడి వరకు రాసుకుంటాం, లాస్ట్ టర్మ్ ఏం రాసుకుంటాం. n అనేది ఆడ్ కాబట్టి సెకండ్ ఫార్ములా n-1, ఒక టెక్నిక్ తోటి 0 1 2 3 అని గుర్తుపెట్టుకున్నాం అనుకో అన్నీ చేసేయచ్చు. ఇంకా లాస్ట్ టర్మ్ మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే ఆడ్ వస్తే మనకి ఏమొస్తుంది 1/2 × 1 వస్తుంది. అదే ఈవెన్ వస్తే ఏమొస్తుంది 1/2 × π/2 సంథింగ్ వస్తుంది. ఆ సమ్ గిట్ వస్తుంది, చూసుకుందాం. ఇక్కడ మనకేంది m ఈజ్ ఈవెన్, n ఈజ్ ఆడ్. మనం ఫార్ములా చెప్పుకునేటప్పుడు ఫస్ట్ n వచ్చేసి 0, n > (= అని చూసినాం కాబట్టి నేను n తీసుకొని చేసిన, అంతే. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 0 to π/2 sin² x cos పవర్ 4x, m అనేది 2, n అనేది 4, రెండు ఈవెనే కదా. ఈవెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది 0 to π/2. ఫస్ట్ మనం లిమిట్ని చూసుకోవాలి. 0 to π/2 వచ్చింది, కొన్నిసార్లు ఏమి ఇస్తాడు 0 to 2π ఇస్తాడు. అప్పుడు దీన్ని ఎట్లా రాసుకుంటామంటే 2 × 0 to π, 2 × 2 × 0 to π/2. మనకు π/2 ఉన్నప్పుడే ఫార్ములా అనేది అప్లికబుల్ అవుతుంది. sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx dx. ఫార్ములా ఏంది, రెండు ఈవెన్ ఉన్నప్పుడు లాస్ట్ నెంబర్లే చేంజ్ అవుతాయి. n-1 ఇంటూ m+n ఇంటూ n-3/m+n -2 ఇంటూ 1/2 ఇంటూ π/2, అంతే కదా. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 sin² x cos పవర్ 4x dx ఈక్వల్స్ టు m అంటే ఎంత 2, n = 4. n వాల్యూ మనకు నెగిటివ్ రావద్దు. ఒకవేళ నెగిటివ్ వస్తే ఆ టర్మ్ని మనకు కన్సిడర్ చేయవద్దు. n-1, 4 - 1/2 + 4 ఇంటూ 4 - 3/2 + 4 - 2 ఇంటూ 1/2 π/2. నేను ఎందుకు n-5ని కన్సిడర్ చేయాలి అంటే 4 - 5 దట్ ఈస్ మైనస్ అని కదా, నెగిటివ్ది మనం కన్సిడర్ చేసుకోవద్దు. 3/6 ఇంటూ 1/2 + 2 - 2 1/4 1/2 π/2. క్యాన్సిల్ అయ్యేది ఉంటే 3 1 = 3 2 అంటే ఎంత π/2 4 = 8, 8 2 = 16, 16 2 = 32, π/32 ఆన్సర్, అంతే.
ఇది ఇప్పుడు చూస్తే ఇంతకుముందు ప్రాబ్లం తీరే ఉంది, కాకపోతే ఇక్కడ మనకు 0 to π/2 బదులు 0 to 2π ఇచ్చిండు. ఫస్ట్ మనం దీన్ని ఏం చేస్తామంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏం ప్రాపర్టీ? ఇంటిగ్రల్ 0 to 2a f of x dx ఈక్వల్స్ టు 2 into 0 to a f of x dx. ఇంతే కదా, ఇది ఒక ప్రాపర్టీ. దాన్ని డిపెండ్ చేసుకొని రాస్తున్నది నేను. ఇంటిగ్రల్ 0 to 2π sin square x cos power 4x dx ఈక్వల్స్ టు 2 into 0 to π. 2π ఆఫ్ ఎంత? π. sin square x cos power 4x dx. అంతే కదా. ఇప్పుడు నేను మనకు π/2 ఉండాలి కదా, మళ్ళీ నేను ఇదే ప్రాపర్టీ యూజ్ చేసుకొని దీన్ని π/2గా రాసుకుంటాను. 2 into 0 to π/2. 2πలో సగం ఎంత? π, అందుకు 2 ఇక్కడ రాసిన. పైలో సగం ఎంత? π/2, ఇంకో 2 ఇక్కడ రాసిన. sin square x into cos power 4x dx. ఇది చూసే మనకి ఇంతకుముందు సమ్ లెక్కనే ఉంది కదా. దాని ఆన్సర్ ఎంత వచ్చింది? 2 2s are 4. ఆన్సర్ ఎంత వచ్చింది ఇంతకుముందుది? π/32 కదా, ఇంటూ π/32. 4 1s are 4 8s are π/8. ఇంకో మెథడ్, ఇదే క్వశ్చన్కి ఇంకో మెథడ్ గిటే చేయొచ్చు మనం. -π/2 sin square x cos power 4x dx ఇట్లా ఇచ్చిండు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఇటు ఒక ప్రాపర్టీ ఉంది. ఏం ప్రాపర్టీ? -a/2a f of x dx ఈక్వల్స్ టు, మైనస్ని మనం తీసేసి రాసుకోవాలంటే ఏం చేస్తాం? 0 to a 2 into 0 to a అని రాసుకోవాలి, f of x dx అని రాసుకుంటాం. సేమ్ ఈడ నేను అట్లనే రాస్తా. ఎట్లా అంటే ఈ లిమిట్ని ఎట్లా రాస్తున్నావు? therefore -π/2 sin square x cos power 4x dx ఈక్వల్స్ టు 2 into 0 to π/2 sin square x cos power 4x dx. ఇది మనకు ఫార్ములా ఉంది కదా, 2 into దీన్ని ఎంత వచ్చింది మనకి? ఇంతకుముందు సమయం కదా, రెండు ఈవెనే. ఫార్ములా అప్లై చేస్తే π/32 వస్తుంది. 2 1s are 2 16 అంటే ఎంత? π/16 వస్తుంది ఆన్సర్. మనకి ఇక్కడ లిమిట్ని ఎంత ఇచ్చినా కానీ లిమిట్ని మనము రెడ్యూస్ చేసుకుంటాం. ఎంతకు రెడ్యూస్ చేసుకుంటాము? 0 to π/2కి రెడ్యూస్ చేసుకుంటాం. రెడ్యూస్ చేసినాక ఫార్ములా అప్లై చేస్తాం, అంతే. ఇక ఇప్పుడు ఏరియాస్లో చూద్దాం. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్స్ టు x³ + 3, x యాక్సిస్ x ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు -1, x ఈక్వల్స్ టు 2. ఎప్పుడైనా ఏంది మనకి y వాల్యూలు 2 ఇస్తాడు, x వాల్యూలు 2 ఇస్తాడు. మనం x వాల్యూస్ని లిమిట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, వైనేమో కర్వ్స్. రెండు కర్వ్స్ అనుకుంటాం. ఇక్కడ మనకి ఇచ్చింది రాస్తాం. y ఈక్వల్స్ టు x³ + 3, ఇంకో y కావాలి కదా, x యాక్సిస్ అని ఇచ్చిండు అంటే y ఈక్వల్స్ టు 0. ఇంకోటి ఏంది? x మీదనే ఉంది పాయింట్. మళ్ళీ ఏమేమి ఇచ్చిండు లిమిట్స్? x ఈక్వల్స్ టు -1, x ఈక్వల్స్ టు 2 ఇచ్చిండు. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా, మనకు కావాల్సింది ఏరియానే కదా, ఇంటూ దీన్ని ఏం చేస్తాం? ఇంటిగ్రల్ -1 to 2. ఎక్స్ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటాం మనం. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్లో రాసుకుంటాం. ఇక్కడ ఏం చేసుకుంటాం? ఈ రెండు కర్వ్లలో మనం అబ్జర్వ్ చేసేది ఇదే పెద్దది, ఇది ఏం లేదు మనకి, ఎక్స్ మీద ఉంది. సో ఫస్ట్ దీన్ని మైనస్ x³ + 3 - 0 dx అని రాసుకుంటాం. అప్పుడు ఏమైంది? ఎందుకంటే సెకండ్ కర్వ్ ఇయ్యలేడు, y ఈక్వల్స్ టు 0. y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం ఇక్కడ. -1 2 x³ + 3a dx. దీన్ని నేను డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా చేసేస్తాను. x³ + 1/3 + 1 + 3x. లిమిట్స్ అండ్ -1 to 2. మనకు ఫార్ములాలు తెలుసు. ఇంటిగ్రేషన్ x పవర్ n + 1/n + 1 ఇక్కడ dx ఉంటుంది, ప్లస్ c. ఇంటిగ్రేషన్ 1 dx x + c. దీన్ని ఏం చేస్తాం? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేద్దాం. ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. x⁴/4 + 3x -1 2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 2⁴/4 + 3 × 2 మైనస్ లోవర్ లిమిట్ మైనస్
మైనస్ 1/4/4 ప్లస్ 3 ఇంటూ -1 2/4 అంటే 2 అనేది 4 టైమ్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 to the 4 4 to the 8 8 to the 16 16/4 ప్లస్ 3 to the 6 మైనస్ ఆఫ్ -1ని పవర్ ఈవెన్ ఉంది కదా అంటే 1/4 -3 -3 లోపలికి ఇంటూ చేస్తున్నాం 4 1s 4 4s 6 ప్లస్ 4 ప్లస్ 6 -1/4 ప్లస్ 3 10 ప్లస్ 3 13 -4 1/4 ఎల్సిఎం ఎంత 4 వస్తుంది 13 ఇంటూ 4 -1 13 4 ఎంత 42 అనుకుంటా చేసుకుందాం 4 3s 12 4 1s 4 5 52 52 -1/4 51/4 ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అంతే. ఏరియాది ఎప్పుడు ఇచ్చినా 2 ఇస్తాడు, ఒకదాన్ని 2 వైలు ఇస్తాడు, 2 ఎక్స్లు ఇస్తాడు. ఎక్స్ ఏమో లిమిట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, వైల్ ఏమో ఏదైతే పెద్దగా ఉందో ఈ రెండిట్లో దాన్ని 2 - 1 చేసుకుంటాం అంతే. ఇక విఎస్ఏక్యూలు అయిపోయినాయి. ఇక మనం ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ చూసుకుందాం.